హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు హర్షల్ కిచెన్ ఛానల్. ఈరోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? థర్స్‌డే కదా! నాన్ వెజ్ తినని వాళ్ళుంటారు, తినేవాళ్ళుంటారు. మేమైతే నాన్ వెజ్ కంపల్సరీ తినేస్తాం ఈరోజు. ఇంటి దగ్గరకొస్తే పచ్చిరొయ్యలు, పీతలు తీసుకున్నాను. పచ్చిరొయ్యలు మా వారి కోసం, పీతలు నా కోసం. పచ్చిరొయ్యలు తర్వాత వండినా పర్లేదు లేట్ అయినా. పీతలు కొంచెం చేసిన తర్వాత చప్పగా అయిపోతాయి కదా! సో, ఫస్ట్ రైస్ పెట్టేసి రైస్‌తో పాటు పీతల కర్రీ వండేద్దామనేసి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసి ఆనియన్స్ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇలా జీలకర్ర, ఆనియన్ పేస్ట్ మగ్గిన తర్వాత 2 పచ్చిమిర్చి స్ట్రెయిట్‌గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత బాగా ఆనియన్స్ పేస్ట్ బాగా మగ్గిన తర్వాత టమాటో ఒక 1 టమాటో హాఫ్ వేసుకున్నాను నేను. ఇప్పుడు టమాటా బాగా మగ్గే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారు కదా! ఇప్పుడు కొంచెం లైట్‌గా మగ్గింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 1 స్పూను. ఫ్రెష్‌ది అయితే చాలా బావుంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా బాగా మగ్గేలాగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర పౌడరు అండ్ గరం మసాలా వేసుకొని ఈ మసాలా అంతా ఆనియన్ పేస్ట్ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మగ్గిపోయింది కొంచెం. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు వేసుకొని బాగా ఈ మసాలా ఆ పీతలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. చూసారు కదా వీడియోలో ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. మీలో ఎంతమందికి పీతల కర్రీ అంటే ఇష్టం కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఈ పీతల కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. ఇలా వండుతున్నప్పుడే చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఆ స్మెల్‌కే సగం కడుపు నిండిపోతుంది. ఇలా పీతలు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఈ మసాలా అంతా బాగా పీతలకు పట్టించి కొంచెం సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడే ఈ స్టేజ్‌లోనే మనకి సాల్ట్, కారం అంతా సెట్ అయిందో లేదో టేస్ట్ చూసి సెట్ చేసుకోవాలి సరిపోకపోతే. ఇలా చూస్తున్నారుగా ఎంత బాగా మగ్గుతుందో. పొగొస్తుంది చూడండి. ఆ స్మెల్ అయితే అసల వేరే లెవెల్ ఉంటది. అది టేస్ట్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా మగ్గుతున్నప్పుడే వెంటనే నేను వేరే దగ్గర పాన్ పెట్టేసి స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకొని పచ్చిరొయ్యలు వేసేసి బాగా కలుపుకుంటున్నానన్నమాట. ఆయిల్ ఏంటి అలా ఉందనుకుంటారేమో ఎగ్స్ మాడిపోయినాయి. సో, ఆ ఎగ్స్ తీసేసి ఇంకొక ఎగ్గే బావుందనేసి ఒక ఎగ్‌తోనే చేశాను. ఇప్పుడు ఎగ్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిరొయ్యలు వేసుకొని బాగా వేపుకున్నాను. కొద్దిగా పసుపు వేసి. పచ్చిరొయ్యలు వేగిన తర్వాత సైడ్‌కి తీసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా మగ్గించుకున్నాను. ఈ పక్కన పీతల కర్రీ ఉంది కదా! అది ఎలా ఉందా అన్నది చూసాను. ఓకే. కొంచెం ఇంకా మగ్గాలి. అయిపోయింది. ఇప్పుడు పచ్చిరొయ్యలు, ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత టమాటోస్ వేశాను. ఇందాక ఒక టమాటో ఉంది కదా! అందులో హాఫ్, ఇందులో హాఫ్ వేసానన్నమాట. సో, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత కొంచెం రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని, కొంచెం పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పౌడరు, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా పచ్చిరొయ్యలకు పట్టేటట్టు బాగా కలుపుకొని, ఈ టమాటా వేసాం కదా! అది మెత్తగా అయ్యే వరకు కొంచెం మగ్గించుకోవాలి. ఇందాక ఒక గుడ్డు మిగిలింది కదా! మాడిపోగా ఆ ఒక్క గుడ్డు ఇందులో వేసాను. ఇప్పుడంతా బాగా మగ్గేటట్టు మూత పెట్టుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన పీతల కర్రీ ఏ స్టేజ్‌కొచ్చిందో చూసాము. బావుంది. బాగా సెట్ అయింది. ఉప్పు, కారం అన్నీ బాగా సెట్ అయింది. ఆయిల్ చూసారు కదా! పైకి ఎలా తేలిందో అంటే కూర అయిపోయింది. కట్టేసాను ఇంకా. ఇప్పుడు పచ్చిరొయ్యలు కూడా అయిపోవచ్చింది. ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత కొంచెం లైట్‌గా వాటర్ వేసుకొని కొంచెం గ్రేవీ కోసం అంతే. వేసుకొని బాగా మగ్గిన తర్వాత చూసారు కదా! ఆయిల్ పైకి తేలుతుంది. అంటే పచ్చిరొయ్యలు, గుడ్లు కర్రీ కూడా అయిపోయింది. టైంకి కరెక్ట్‌గా అన్ని కర్రీస్ అయిపోయినాయి. 2 కర్రీస్ బాగా సెట్ అయినాయి. ఒక కర్రీ మా వారి కోసం, ఇంకో కర్రీ నా కోసం. ఇంక హర్షన్‌కి ఏది లేదనుకుంటారేమో. హర్షన్ 2 కలిపి కొట్టేస్తాడు. అంతే. చూసారు కదా! ఎంత టేస్టీగా, యమ్మీగా ఉన్నాయో. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.